హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మేఘన. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శ్వేత గారు. నమస్తే మేడం. నమస్తే మేడం, మనం చూస్తూనే ఉంటాం ఎవరైతే వారసులు ఉన్నారో వాళ్ళ పెద్దల దగ్గర నుంచి వెళ్ళి ఆస్తిని గిఫ్ట్ డీడ్ చేయించుకొని వాళ్ళని ఓల్డ్ ఏజ్ హోమ్ లో వదిలేస్తారు. కనీసం దానికి ఫీజు కూడా కట్టరు. సో అలాంటి టైంలో ఈ ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళు నిస్సహాయంగా ఉండాలా, లేకపోతే వాళ్ళకి ఏమైనా ఆల్టర్నేట్ ఉందా మేడం? డెఫినెట్లీ ఎవరైతే వారసులు ఉన్నారో వాళ్ళు ఒకవేళ పెద్దవారి దగ్గర నుంచి ఆస్తి తీసుకున్నప్పుడు అది మేబీ గిఫ్ట్ డీడ్ పరంగా కానీ లేదు ఒక వీళ్ళు రాయించుకున్న తర్వాత సరే మన పని అయిపోయింది, ఈ ముసలి వాళ్ళతో మనకు పని లేదు, వీళ్ళని మనము ఇంకా మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు, చూసుకోవాల్సిన అవసరం లేదని చాలా మంది అసలు వాళ్ళని పట్టించుకోరు. అసలు వాళ్ళ బాగోగులు పట్టించుకోరు, వాళ్ళకి ఏదైనా జబ్బు చేసినా పట్టించుకోరు. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో జాయిన్ చేసి వస్తారు ఎక్కడో, వాళ్ళకి మళ్ళీ ఇంటికి తిరిగి లేని పరిస్థితుల్లో అట్లాంటి దుర్భర పరిస్థితుల్లో వదిలేసి వస్తూ ఉంటారు. వాళ్ళకి మినిమం మెయింటెనెన్స్ కి కూడా డబ్బు ప్రొవైడ్ చేయరు. అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం నిస్సహాయంగా ఉండని అవసరం లేదు. డెఫినెట్లీ లా అనేది వాళ్ళకి సపోర్టివ్ గా ఉంది. వెల్ఫేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ అండ్ పేరెంట్స్ యాక్ట్ అని ఒక 2007 లో ఇంప్లిమెంట్ చేశారు. ఈ యాక్ట్ ప్రకారము ట్రిబ్యునల్ ఉంటుంది ఎవ్రీ డిస్ట్రిక్ట్ లో. ఆ ట్రిబ్యునల్ కి వెళ్ళి మనం కంప్లైంట్ చేయొచ్చు. మెయింటెనెన్స్ అనేది నా పిల్లలు అంటే ఇక్కడ లీగల్ హెయిర్స్ అయినా చిల్డ్రన్ అయినా ఎవరు అని అంటారు అంటే అసలు పేరెంట్స్ అంటే మదర్ అయి ఉండొచ్చు, ఫాదర్ అయి ఉండొచ్చు, స్టెప్ ఫాదర్, స్టెప్ మదర్. ఓకే, పిల్లలు అంటే ఎవరు వస్తారు అని అంటే ఈ యాక్ట్ ప్రకారము కొడుకు, కూతురు, ఓకే, మనవడు, మనవరాళ్ళు వీళ్ళందరూ కూడా వస్తారు. బట్ మనవడు మనవరాలు వాళ్ళు మైనర్స్ కాకుండా మేజర్స్ అయి ఉండాలి. సో అప్పుడు వాళ్ళపైన కూడా ఈ మెయింటెనెన్స్ అనేది వేయొచ్చు ఈ వృద్ధులు. ఓకే, సో వీళ్ళు ఏదైనా గిఫ్ట్ డీడ్ చేశారు అనుకుందాం, ఆస్తి కొడుకు పేరు మీదనో, కూతురు పేరు మీదనో, కోడలి పేరు మీదనో, అల్లుడి పేరు మీదనో రిజిస్టర్ చేశారు అనుకుందాం. ఆ తర్వాత వన్స్ ఆస్తి వచ్చిన తర్వాత వీళ్ళ అసలు రంగులు బయటపడి ఈ వృద్ధాప్యంలో వీళ్ళని నెగ్లెక్ట్ చేయడము, పట్టించుకోకపోవడము, రోగాల బారిన పడినా గానీ హాస్పిటల్ కి తీసుకెళ్ళకపోవడము, ఇట్లాంటివి ఎటువంటి సందర్భాల్లో అయినా డెఫినెట్ గా గిఫ్ట్ డీడ్ ని రివోక్ చేసుకోవచ్చు. అండ్ గిఫ్ట్ డీడ్ లో చాలా మటుకు ఎవరైనా మంచి అడ్వకేట్ ని మనం సంప్రదించినప్పుడు యూజువల్లీ వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఆ క్లాజ్ అనేది ఒకటి పెడతారు. దాంట్లో ఆ నియమం ఏంటి అని అంటే ఇఫ్ ఎట్ ఆల్ నన్ను బాగా చూసుకొని ఎట్లా లేదు అని అంటే నా మెయింటెనెన్స్ ని కానీ వేటినైనా నెగ్లెక్ట్ చేసినప్పుడు డెఫినెట్ గా ఈ గిఫ్ట్ డీడ్ స్టాండ్స్ క్యాన్సిల్డ్ అంటే ఇది రద్దయిపోతుంది అనే ఒక క్లాజ్ రాస్తారు. అలా రాసినప్పుడు ప్రాబ్లం లేదు. అలా రాయనప్పుడు అప్పుడే వస్తుంది ఇది సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ యాక్ట్ ఒకటి. ఓకే, దీని ప్రకారం రీసెంట్ గా సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ కూడా ఇచ్చింది ఒక కేసులో. ఏమని అని అంటే గిఫ్ట్ డీడ్ చేసుకున్న తర్వాత ఆస్తి లాక్కున్న తర్వాత పేరెంట్స్ ని మీరు రోడ్డు పాలు చేస్తే మాత్రం డెఫినెట్ గా మీకు ఇచ్చిన ఏ గిఫ్ట్స్ అయితే ఉంటాయో ప్రాపర్టీస్ కానీ ల్యాండ్స్ కానీ ఫ్లాట్స్ కానీ ఏవైనా అవన్నీ మళ్ళీ తిరిగి తల్లిదండ్రులు పొందే అవకాశం ఉంది. మీకు ఇచ్చినవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి, రద్దు చేయబడతాయి అని. సో డెఫినెట్ గా ఈ సీనియర్ సిటిజన్స్ మెయింటెనెన్స్ అంటే నెలవారీ మెయింటెనెన్స్ మందులకి కానీ ఫుడ్ క్లోతింగ్ కి కూడా అడగచ్చు. ఇలా గిఫ్ట్ డీడ్ ప్రాపర్టీస్ చేసినప్పుడు అవి కూడా క్యాన్సిల్ అయిపోతాయి. సో సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో యూజువల్లీ వాళ్ళు ఏం చేస్తారు అంటే ప్రేమ వాత్సల్యం కొద్దీ పిల్లల పైన ఈ ఆస్తులన్నీ రాసేస్తారు. ఆ తర్వాత వాళ్ళకి వీళ్ళకున్న ప్రేమ వాత్సల్యం వాళ్ళ పిల్లల మీద ఉంటదేమో. మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఇట్ వైస్ వర్సా ఉండదు. కొడుకున్నప్పుడు కోడలకు ఉండదు, కోడలుకున్నప్పుడు కొడుకు ఉండదు. ఇట్ ఈస్ వెరీ కాంప్లికేటెడ్ రిలేషన్స్. ఇవన్నీ ఒక బ్యాలెన్స్డ్ లైఫ్ లీడ్ చేయాలి అని అంటే ఇట్స్ నాట్ ఈజీ. సో దే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి. మీ తల్లిదండ్రుల్ని చూడొద్దు అని కోడలే చెప్దో, లేకపోతే కొడుకే నిజంగా వాడి బుద్ధి బాగాలేక చూడడో, ఏదైనా అయి ఉండొచ్చు. కూతురు ఆస్తి తీసుకుంటది, తర్వాత అమ్మ నాన్నలని నేను చూడాల్సిన అవసరం లేదు అనుకుంటది. అల్లుడు చెప్పినా కానీ కూతురు వినని పరిస్థితుల్లో ఉంటదేమో. నేను చూడను, నాకు ప్రాపర్టీ వచ్చేసింది, నాకు అవసరం లేదు వాళ్ళని చూడాలి. లేకపోతే అల్లుడే అట్లా ప్రొవోక్ చేస్తాడో కూతుర్ని. ఎనీథింగ్ మేబీ హ్యాపెన్. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ట్రిబ్యునల్ అనేది ఉంటది. సివిల్ కోర్ట్ కి అప్రోచ్ అవ్వచ్చు. రీసెంట్ గా మనం చూస్తే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మనము రీసెంట్ గా చూసాము మోహన్ బాబు గారి కేసు కూడా. ఆయన కూడా సీనియర్ సిటిజన్షిప్ యాక్ట్ కింద అప్రోచ్ అయ్యారు. నా ఫామ్ హౌస్ నా చిన్న కొడుకు కోడలు అక్రమంగా ఆక్రమించుకొని ఉంటున్నారు, అది నా స్వార్జితం అని. వెన్ ఎవర్ ద ప్రాపర్టీ అనేది తనది అయి ఉన్నప్పుడు, స్వార్జితం అయి ఉన్నప్పుడు ఆయన ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. ఆయనకు డెఫినెట్ గా రైట్స్ ఉంటాయి. కొడుక్కే కోడలికే చెందాలి, కూతురికి చెందాలి అని ఏమీ ఉండదు. ఆయన ఎవరికంటే వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. సో మోహన్ బాబు గారు అదే చేశారు ఈ కేసులో. ఆయన కూడా కోర్టుని ఏమని అప్రోచ్ అవ్వడం జరిగింది, సీనియర్ సిటిజన్షిప్ యాక్ట్ కింద నా ప్రాపర్టీని ఎంక్రోచ్ చేశాడు నా కొడుకు కోడలు, సో వాళ్ళని వెకేట్ చేయించమని. ఎవరైతే ఉంటారో
పెద్దవాళ్ళు వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి ఇది వెరీ ఇన్ఫర్మేటివ్ వీడియో. వాళ్ళు ఏం భయపడాల్సిన అవసరం లేదు, దిగులు చెందాల్సిన అవసరం ఇంకా అంతకన్నా లేదు. మీ కొడుకులకి గిఫ్ట్ డీడ్స్ చేసినవి కూడా రివోక్ అవుతాయి, క్యాన్సిల్ అవుతాయి, అండ్ మీరు మెయింటెనెన్స్ కూడా వాళ్ళ దగ్గర క్లెయిమ్ చేయొచ్చు. ఈ సీనియర్ సిటిజన్ యాక్ట్ అంటే చాలా మందికి తెలియదు మేడం. అందరూ ఓల్డ్ ఏజ్ లో ఉండి మేమేం చేయలేము, మాకే ఆల్టర్నేట్ లేదని అనుకుంటారు. ఈ వీడియో చాలా మందికి అవేర్నెస్ కలిగిస్తుంది. చాలా థ్యాంక్ యూ.